అడవిని నమ్ముకుని తుపాకీ గొట్టం ద్వారానే విప్లవం వస్తుందని నమ్మిన వారిలో మార్పు మొదలైంది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు వారంతా అడుగులు వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏకంగా 130 మంది మావోయిస్టులు ఒకేసారి రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో తమ ఆయుధాలను అప్పగించేశారు. తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. కీలక నేతలు ఒక్కొక్కరుగా జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ క్రమంలోనే 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ ఆయుధాలను సరెండర్ చేశారు. తాజాగా లొంగిపోయిన వారితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో 721 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టు ప్రభుత్వం వెల్లడించింది. వారి వద్ద నుంచి 266 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టుగా సీఎం తెలిపారు. తెలంగాణకు చెందిన 7 మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు అగ్రనేత గణపతి సహా అజ్ఞాతంలో ఉన్నవారు జనజీవన స్రవంతిలోకి రావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లొంగిపోయిన మావోయిస్టుల భద్రతతో పాటు ఆర్థిక భరోసా కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిషేధం ఉన్న సమస్య ఎక్కడిది? నక్సలిజమే లేదు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత నిషేధం ఉన్నా నిషేధం లేకపోయినా ఒకటే అంశం. సో ఈరోజు వాళ్ళు ఇంకా ఉన్నారు అని అంటే ప్రభుత్వాలు నిషేధం కొనసాగిస్తాయి. వాళ్ళు పూర్తిగా జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు పనిచేస్తున్నారంటే అది నిషేధం ఉన్నా లేకపోయినా ఒకటే. కాబట్టి నిషేధం అనే అంశమే చర్చ ఇక్కడ కాదు. వాళ్ళని జనజీవన స్రవంతిలో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు ప్రజా సమస్యల కోసం వాళ్ళను ప్రయత్నం చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. లేదనుకున్నప్పుడు నిషేధం ఉన్న సమస్య ఎక్కడిది? నక్సలిజమే లేదు. నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత నిషేధం ఉన్న. మరోవైపు లొంగిపోయిన మావోయిస్టులకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి అందించనున్న సంగతి తెలిసిందే. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వారు జీవించేందుకు అవసరమైన ఆర్థిక సాయం అందించనుంది. తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం లొంగిపోయిన మావోయిస్టులకు వారి క్యాడర్ ఆధారంగా రివార్డు అందిస్తారు. డివిజనల్ కమిటీ సభ్యులైతే 5 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులైతే 4 లక్షల రూపాయలు, మావోయిస్టు పార్టీ సభ్యులకు ₹1,00,000 నగదు బహుమతి అందిస్తారు. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాల ప్రకారం లొంగిపోయిన వారికి అదనపు ప్రోత్సాహకాలు కూడా అందిస్తారు. 30 మందికి సరెండర్ అయిన వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చినారో వారికి ఇచ్చేటువంటి పునరావాసం రూల్ ఉంది. 5 లక్షల రూపాయలు పే చేయాలని, అట్లాగే AK-47తో బయటకు వస్తే 4 లక్షలు పే చేయాలని, ఎక్స్ట్రా అడిషనల్ గా ఇన్సాస్ రైఫిల్తో వస్తే 2 లక్షలు పే చేయాలి, SLRతో వస్తే ఇంకో 2 లక్షలు, 302 రైఫిల్తో వస్తే ₹1,00,000, గ్రెనేడ్ లాంచర్స్ తో వస్తే ₹40,000, 12 బోర్ సింగిల్ షాట్ గానీ 12 బోర్ రైఫిల్తో వస్తే ₹30,000. ఈ విధంగా వారికి వెపన్స్ కూడా ప్రభుత్వం నిర్ణయించింది, రివార్డ్ నిర్ణయించింది. 26 మంది బయటకు వచ్చినారు పార్టీని వదిలి.
మరోవైపు లొంగిపోయిన వారిలో స్టేట్ కమిటీకి చెందిన మావోయిస్టులు 3 ఉన్నారు. 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 40 మంది ఏరియా కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. 70 మంది పార్టీ సభ్యులున్నారు. మరోవైపు ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవటం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కలిగిన కేసులుంటే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది. దాంట్లో ఉన్న క్రిమినాలిటీ కానీ, మర్డర్ కేసెస్ కానీ, ఇతర తీవ్రమైన నేరాలు ఉంటే ప్రభుత్వాలు ఎత్తేసినా కూడా న్యాయస్థానాలు ఊరుకోవు. కాబట్టి ఆ కేస్ బై కేస్, పర్సన్ బై పర్సన్ కేసులను పరిశీలించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే దానికి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేస్తాం. ఒక్కొక్క కేసును, ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆ కేసు తీవ్రతను బట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రభుత్వం సానుభూతితో ఉన్నది, ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది. సమస్యల్ని పరిష్కరిస్తాము. కేసులు ఏమైనా ఉంటే చట్ట పరిధిలో ఎత్తేయడానికి అవకాశం ఉన్న కేసులను ఎత్తేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.